మైనర్లు ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. ఆ రూట్ లో వెళ్తున్న హోంమంత్రి అనిత వాళ్ళను చూశారు. రోడ్డుపై ఆపి ఇలా చేయడం తప్పు కదా అంటూ క్లాస్ తీసుకున్నారు. తప్పు కదా, యాక్సిడెంట్ ఏదైనా అయితే పరిస్థితి అంటారా మీకు? వీడికి నిండా 16 సంవత్సరాలు లేవు. వీడు బండి వేసుకొని ఫిల్ట్లు కొడుతున్నాడు రోడ్ల మీద. తెలుసా మీకు? నేను మూవీని చదువుకుంటే ఏం చేసేదాన్ని తెలీదా? నేను మూవీని చదువుకుంటే టీచర్. నా క్యాన్వై ముందు ఫిల్ట్లు వేసామని చెప్పట్లేదు. ఇద్దరు పిల్లలు, మగ పిల్లలు 16 సంవత్సరాలు. మీకు ఎంత వయసు? 14 ఇయర్స్. బండి తీసుకెళ్ళి వాళ్ళ ఫాదర్ని తీసుకెళ్ళాలని చెప్పారు. ఈ పిల్లలు ఎక్కడైతే అక్కడ వాళ్ళ మీద దింపేశారు. మోటపల్లి పాలిటెక్నికల్ కాలేజ్. తప్పు కదా. స్క్రీన్ పై మీరు చూస్తున్నారు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ దొరికిన మైనర్లకు హోంమంత్రి అనిత మందలిసిన విజువల్స్ అవి. విజయనగరం జిల్లా చింతల వలస దగ్గర 5వ బెటాలియన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. వెనుక ఓ బాలుడిని ఎక్కించుకొని ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ మరో మైనర్ ను గమనించారు హోంమంత్రి అనిత. తన కాన్వాయ్ ను అక్కడే ఆపించి మైనర్లను సుతిమెత్తగా మందలించారు. మోటపల్లి పాలిటెక్నికల్ కాలేజ్. తప్పు కదా, యాక్సిడెంట్ ఏదైనా అయితే పరిస్థితి అంటారా మీకు? వీడికి నిండా 16 సంవత్సరాలు లేవు. వీడు బండి వేసుకొని ఫిల్ట్లు కొడుతున్నాడు రోడ్ల మీద. తెలుసా మీకు? నేను మూవీని చదువుకుంటే ఏం చేసేదాన్ని తెలీదా? నేను మూవీని చదువుకుంటే టీచర్. నా క్యాన్వై ముందు ఫిల్ట్లు వేసామని చెప్పట్లేదు. ఇద్దరు పిల్లలు, మగ పిల్లలు 16 సంవత్సరాలు. మీకు ఎంత వయసు? 14 ఇయర్స్. బండి తీసుకెళ్ళి వాళ్ళ ఫాదర్ని తీసుకెళ్ళాలని చెప్పారు. ఈ పిల్లలు ఎక్కడైతే అక్కడ వాళ్ళ మీద దింపేశారు. ఇక మోటార్ వాహనాలను మైనర్లకు ఇవ్వడం నేరమని పెద్దలు సైతం గుర్తు పెట్టుకోవాలన్నారు హోంమంత్రి. ఆ పిల్లల తల్లిదండ్రులకు ఈ విషయం తెలియజేయాలంటూ పోలీసులను ఆదేశించారు. స్కూటీలు, బైకులు నడిపే పిల్లలతో పాటు ఆ రూట్ లో వెళ్లే ఇతరుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడినట్టే అన్నారామె. దాన్ని కేవలం వ్యక్తిగత సమస్యగా చూడకూడదన్నారు. ఈ ట్రెండ్ రహదారి భద్రతకు ముప్పుగా మారుతుందని అనిత కామెంట్ చేశారు.